బ్రేకింగ్ న్యూస్ విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసింది ఏపీసీపీడీసీఎల్ 3 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటూ గుడికి పవర్ కట్ చేశారు అధికారులు 2023 ఫిబ్రవరి నుంచి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని పలుమార్లు నోటీసులు ఇచ్చినా దుర్గగుడి అధికారులు స్పందించలేదని ఆరోపించారు దీంతో జనరేటర్లో గుడికి సరఫరా చేస్తున్న దుర్గగుడి అధికారులు అనంతరం ఏపీసీపీడీసీఎల్ అధికారులతో దుర్గగుడి అధికారులు చర్యలు జరిపారు దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికి గుడికి విద్యుత్ను పునరుద్ధరించారు అధికారులు విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసింది ఏపీసీపీడీసీఎల్ 3 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటూ కూడా గుడికైతే అధికారులు పవర్ కట్ చేశారు దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు నరసింహ మనం చూస్తున్నాం ఇటు దుర్గగుడికి అయితే పవర్ కట్ చేశారు మరి ఇటు ఆలయ అధికారులు ఇటు పవర్ కి సంబంధించిన అధికారులతో మాట్లాడారా అసలు చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చాయనుకోవచ్చు దుర్గగుడిలో ఎట్టకేలకు కరెంటు సరఫరా పునరుద్ధరించారు ఈవో సేనా నాయకు నేరుగా ఏపీ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు కరెంటు సరఫరా నిలిపివేస్తే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని బకాయిలు చెల్లింపులకు సంబంధించి త్వరలోనే మాట్లాడదామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 2.5 గంటల తర్వాత దుర్గగుడిలో కరెంటు సరఫరా అయితే పునరుద్ధరించడం జరిగింది ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు ఏదైతే 2023 ఫిబ్రవరి నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు 3.8 కోట్లు బకాయిలు ఉన్నాయి పలుమార్లు దుర్గగుడి అధికారులకు నోటీసులు జారీ కూడా స్పందించడం లేదు రిప్లై కూడా ఇవ్వడం లేదంటూ కూడా ఏపీసీపీడీసీఎల్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఏదైతే ఉదయం 11:30 ప్రాంతంలో సరఫరా అయితే నిలిపివేయడం జరిగింది 2.5 గంటల పాటు కూడా జనరేటర్ పైన విద్యుత్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా అది దుర్గగుడి అధికారులు మాత్రం మరొక చెప్తున్నారు ఏదైతే అప్పారావుపేటలోని పాముల కాలం వద్ద సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు 24 మెగావాట్ విద్యుత్ ను అటు ఏపీ విద్యుత్ శాఖకు ఇస్తున్నాము ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి ప్రతిగా దేవస్థానానికి 10 సర్వీసులు ఉచితంగా ఇస్తున్నారంటూ ఇవ్వాలంటూ కూడా గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ విద్యుత్ శాఖ అధికారులు ఆ రకమైనటువంటి ఒప్పందం ఏం జరగలేదు కేవలం 10 సర్వీసులకు సంబంధించి 3 కోట్ల బకాయిలు ఫిబ్రవరి 2023 నుంచి ఉన్నాయి కాబట్టి వాటికి పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కానీ దుర్గగుడి అధికారులు మాత్రం ఏపీ విద్యుత్ శాఖకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి ఇది మాకు మినహాయింపు ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఈ ఇద్దరికి సంబంధించి కూడా త్వరలోనే చర్చలు జరుగుతాయి చర్చలు జరిగిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూర్చోదు ఎందుకంటే దుర్గగుడి అధికారులు కూడా దీనిపైన ఒకటే స్పష్టం చేస్తున్నారు 3 కోట్ల బకాయిలు చెల్లించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దేవస్థానానికి మేము దేవస్థానం తరఫున ఏపీ విద్యుత్ శాఖకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం కాబట్టి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి దాని చెల్లింపులు కూడా చేసే విధంగా కూడా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో థ్యాంక్ యూ నరసింహ.